ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ మహంకాళి టెంపుల్ బోనాల శుభాకాంక్షలు మరియు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇది తొలి ఏకాదశి రోజు నేను స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఫ్రెండ్స్. 800 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఇది. ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మన కాజాగూడలో అనంతాద్రి హిల్స్ పైన ఉందన్నమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది చాలా అద్భుతమైన టెంపుల్. స్వామివారు 800 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ దర్శనం తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకోవడానికి వచ్చాను. స్వామివారు సహజ సిద్ధమైన కొండ కింద వెలిశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు దేవాలయ నిర్మాణం కూడా జరుగుతుంది. ఈ బుడ్డది వీడియో తీస్తుంటే కన్ను రెప్పగొట్టకుండా చూస్తుంది చూడండి. ఇది వచ్చేటప్పటికి మనకు నానక్రామ్ కూడా ORR సర్వీస్ రోడ్కు ప్లేస్ ఇటు మరికొండ మర్రిచెట్టు నుంచి అటు కాజాగూడ నుంచి రావడానికి 3 దగ్గర నుంచి దారి ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషన్ ఇది. ఈరోజు మాత్రం జనాలు వందల్లో వచ్చారు. నేను కూడా స్వామివారి దర్శనం చేసుకొని మీకు కూడా స్వామివారి దర్శనం చూపిద్దామని చెప్పేసి చేశాను. చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్, శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ స్వామివారికి ఆనుకొనే పక్కన అదే కొండ కింద పాండురంగని విగ్రహం కూడా పెట్టారు. ఆ స్వామివారిది కూడా చూడండి. స్వామివారి దర్శనం దగ్గరికి వచ్చాను నేను. ఇక్కడ స్వామివారి గర్భగుడి అన్నమాట. లోపల దీపం వెలుగుతుంది కదా, ఇది పాండురంగ స్వామి. ఇది స్వామివారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన దేవాలయం. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఎందుకంటే వెరీ నియర్ బై మరికొండ. అసలు ఒక అద్భుతమైన దేవాలయం, ఎందుకంటే చాలా పురాతనమైన దేవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇప్పుడు కొత్తగా దేవాలయం నిర్మాణం అయితే జరుగుతుంది. మరి ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. స్వామివారి దేవాలయం మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓం నమ శివాయ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.